మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లితండ వీర జవాన్ మురళీనాయక్ కుటుంబానికి 2005 అగ్రికల్చర్ బ్యాచ్ ₹1,53,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో 2005 అగ్రికల్చర్ బ్యాచ్ తండా వాసులు తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్గా మా మహానందిలో 2005 బ్యాచ్ సంవత్సరంలో మేము చదివాము అగ్రికల్చర్ బీసీజీ. ఇప్పుడు నేను హైదరాబాద్లో బాబు మీరు కొంచెం ఫోన్ వెనక్కి అది కూడా నల్లమడ మండలం దగ్గర నుంచి నేను. కాకపోతే మా ఫ్రెండ్స్ అందరం ఏంటంటే మన జవాను ఇలా అయినాడు అనే ఉద్దేశంతో ఏదో కొద్దిగా మనం ఆర్థిక సాయం చేద్దామనే ఉద్దేశంతో తానే आए था। यदि हमारे मतलब ऐसे ₹1,03,000 हम दे रहे थे हमारे फ्रेंड्स तरफना। हमारे फ्रेंड्स पूरा आए थे कोंडा अग्रिकल्चर ऑफिसर तक लेके आए वरप्रसाद कोंडा अग्रिकल्चर ऑफिसर अनंतपुर नरेश मन अपने हिंदूपुर महाराज इमरान खान अग्रिकल्चर ऑफिसर आज देख लें जामा करेक्ट आज दाड़ो बारदारे दाड़ो उनके जान धोक लेना नामाकरण हम उद्देश्य में थी तमनांग धीरे तैयारी हमारे तांडो नार्मल का तांडो और चारित्र हमारे तांडे तरफना दीने सर वो गाजो हमारे फ्रेंड्स तरफना सायं करा करें మొత్తం 1,58,000 देना दारे तैयारी అందరికీ నా నమస్కారం. నేను డాక్టర్ రమేష్ నాయక్ వ్యవసాయ శాస్త్రవేత్త హైదరాబాద్లో భారతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు నేను కల్లితాండకు రావడం జరిగింది మా మిత్రులతో, అలాగే మా ఊరి వాళ్ళతో అందరితో రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి మన జవాన్ అయిన మురళీ నాయక్ గారికి సంతాపం తెలుపుదామని రావడం జరిగింది. ఇందులో భాగంగానే ఇది చాలా బాధాకరమైన విషయం. మనకందరికీ తెలుసు, పాకిస్తాన్ ఎప్పుడు గుంటనక్కలాగా ఎదురు చూస్తుంటుంది. అవకాశం వచ్చినా రాకపోయినా వచ్చి మన జవాన్లను కానీ మన భారతీయులు కానీ ఎప్పటికీ ఏదే ప్రాబ్లం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే బాధాకర విషయం ఏంటంటే మొన్న జరిగిన చిన్నపాటి యుద్ధంలో మన మురళీ నాయక్ గారు చనిపోవడం జరిగింది. చాలా చాలా దేశం అంతా చాలా గర్విస్తున్న సమయం. మన కొంతమంది జవాన్లు మురళీ నాయక్తో పాటు ఇంకా కొంతమంది జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఆ యుద్ధ సమయంలో. మనం నిజంగా వాళ్ళకి ఆ జవాన్లందరికీ మనం రుణపడి ఉండాలి జీవితాంతం. ఎందుకంటే మనం ఈరోజు ఇంత బాగా ఉన్నాము, మనం ఒక దేశంలో ఉన్నాము, నిద్రపోతున్నాం, మనము మన పిల్లలతో ఉన్నాము అంటే దానికి కారణము మన జవాన్లే. ఎప్పుడు వాళ్ళకి రుణపడి ఉండాలి మనం అనే ఒక ఉద్దేశంతో మేము 2005 సంవత్సరం బీఎస్సీ అగ్రికల్చర్ చదివిన బ్యాచ్లు అందరం మా పూర్వ విద్యార్థుల సంఘం అందరం కలిసి కొద్ది అమౌంట్ కలెక్ట్ చేసుకుని వాళ్ళకి వాళ్ళ అమ్మ మురళీ నాయక్ గారి అమ్మ నాన్నలకి ఆర్థికంగా ఏదైనా తోడ్పడాలి, చిన్న మా పార్టీ సాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వచ్చి మా ఫ్రెండ్స్తో పాటు ఇక్కడ మేము ₹1,03,000 వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే మా నీరాలవంక తాండా గ్రామస్తుల నుంచి మా నీరాలవంక తాండా నల్లమడ మండలం అక్కడి నుంచి ఒక ₹55,000 చొప్పున మొత్తం ₹1,58,000 ఈరోజు మురళీ నాయక్ గారి కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. కానీ మనం డబ్బుల రూపంలో మనం తెచ్చుకోలేకపోయిన జవాన్ని ఏదో మన తోటి పాటు మనం సాయం చేయని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అందరికీ ధన్యవాదం ఇక్కడ వచ్చి కోఆపరేట్ చేసినందుకు. అలాగే మా ఇచ్చిన ఫ్రెండ్స్ కానీ మా నీరాలవంక తాండాలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులకి అండ్ మహానంది అగ్రికల్చరల్ కాలేజ్లో మా ఇచ్చిన పూర్వ విద్యార్థులకు అందరికీ పేరు ధన్యవాదాలు. ఇక్కడ నాతో పాటు వరప్రసాద్ అగ్రికల్చర్ ఆఫీసర్ రావడం జరిగింది కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి, అండ్ ఇమ్రాన్ ఖాన్ హిందూపూర్ నుంచి, అండ్ నరేష్ కూడా అనంతపూర్ నుంచి రావడం జరిగింది. అలాగే మాతో పాటు మా ఊరి వాళ్ళు కూడా వచ్చి అంత చారిటబుల్ వాళ్ళకి ఎంతో అంత ఇవ్వాలనే ఉద్దేశంతో మన రవీంద్ర నాయక్ గారు మన పీడి కదిలో ఉంటారు. అలాగే డాక్టర్ శ్రీరాములు నాయక్ పెనుకొండ ఏడీ గారు వెటనరీ డిపార్ట్మెంట్, అలాగే రాజేందర్ నాయక్ గారు, శంకర్ నాయక్ గారు అలాగే వచ్చారు. ఈ అందరికీ మేము ఇక్కడ రావడానికి మాకు రూటు అంతా చూపించిన మా కాలేజ్ జయరామ్ నాయక్ గారు జెడ్పీటీసీ గోరెంట్ల మండలంకి అతనికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాము. థ్యాంక్ యూ అందరికీ.